తిరుపతి జిల్లా మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళిని సిఐడి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చిత్తూరు కోర్టుకు తరలించారు. రెవెన్యూ ఫైల్స్ దహనం కేసులో దాదాపు 6 గంటల పాటు అధికారులు విచారించినట్టుగా సమాచారం. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాజీ ఆర్డీఓ మురళి సన్నిహితంగా మెలిగినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ కేసులో మురళి A2గా ఉంటే తాజాగా మురళి మధ్యంతర బెయిల్ ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డీఓ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తం చిత్తూరుకు తీసుకుపోతున్నాం. అది ఇంతకుముందు ఉన్న కేసెస్ అవి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్, ఇవన్నీ. అది బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ అండి. ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మేము కౌంటర్ వేసాము. దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు. ఆ మురళి గారు వేసిన పిటిషను డిస్మిస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం. ఇప్పుడు రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుపోతాం. చిత్తూరు సిఐడి కోర్టు. అది మనం జడ్జి గారు ఇష్టం. రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. దామోదర్, ఫైల్స్ దహనం ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. తాజాగా మధ్యంతర బెయిల్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఒకసారి జరిగిన వ్యవహారాన్ని చెప్పండి. 2024 జూలై 21వ తేదీ అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ రూమ్ దగ్ధం కావడంతో ఈ కేసుకు సంబంధించి 4 నిందితులపై సిఐడి కేసు నమోదు చేసింది. A1 ముద్దాయి అయిన గౌతమ్ తేజ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నాడు. A2 ముద్దాయి అయిన మురళి మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నాడు. అది నిన్న రద్దు కావడంతో ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో తిరుపతిలోని ఎంఆర్పల్లి పోలీస్ లిమిట్స్ లో ఉన్న అతని నివాస గృహం నుంచి సిఐడి పోలీసులు ఉదయమే తీసుకుని వచ్చారు. 2 గంటల వరకు అతన్ని విచారించారు. ఆ తర్వాత చిత్తూరు సిఐడి కోర్టుకు తరలించారు. సుమారు 6 నుంచి 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ విచారణ సందర్భంగా ఏదైతే 4వ నిందితుడు అయిన తుకారం గురించి అడిగినట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయిన తుకారం ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత ఫైల్స్ కేసు ఎప్పుడైతే దగ్ధం అయిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కొద్ది రోజులు అమెరికాలో ఉన్నాడు, మరి కొద్ది రోజులు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏమైనా సమాచారం జరిగిందా అన్న కోణంలో కూడా విచారించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి గౌతమ్ తేజ A1 నిందితుడుగా, A2 మాజీ ఆర్డీఓ మురళి, 3వ నిందితుడుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్య అనుచరుడు మాధవ్ రెడ్డి ఉన్నారు. 4వ నిందితుడు తుకారం. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ మాధవ్ రెడ్డి కూడా మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు. అతని బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును సిఐడి ఆశ్రయించింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఓవైపు రెవెన్యూ విభాగం కూడా గతంలో ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసిన భూముల విషయాలను వాటిని రద్దు చేస్తుంది. రిజిస్ట్రేషన్ మొత్తం 23,000 ఎకరాలకు పైగా మాధవ్ రెడ్డి ఏదైతే ఆర్డీఓ మురళి సబ్ డివిజనల్ రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు ఫ్రీ హోల్డ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం 48,000 ఎకరాలు ఉంటే అందులో 23,000 ఎకరాలు పైగా ఈయన ఫ్రీ హోల్డ్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. అంతకు మునుపు ప్రాథమికంగా 14,000 నిర్ధారించారు. ఆ తర్వాత సస్పెండ్ చేసిన వెంటనే అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగింది. అటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, వీరితో పాటు పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఐడి వీరిపైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఇప్పటికే ఓసారి ఆర్డీఓ మురళిని అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసి ఆ తర్వాత అతను బెయిల్లో ఉన్న నేపథ్యంలో మరోసారి ప్రస్తుతం సిఐడి అరెస్ట్ చేసింది. రిమాండ్ కు తరలించారు. మరి కొద్దిసేపట్లో అతనికి ఎన్ని రోజులు రిమాండ్, మాజీ ఆర్డీఓ మురళికి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారన్నది సిఐడి కోర్టు తేల్చే అవకాశం ఉంది. లేదా మరోసారి కస్టడీకి సిఐడి కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రైట్ దామోదర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితంగా మెలిగినట్టుగా కూడా మురళిపై అభియోగాలు ఉన్నాయి. అయితే ఇంటరిమ్ బెయిల్ పై బయటకు వచ్చాడు మురళి. ప్రస్తుతం ఆ బెయిల్ ని కూడా రద్దు చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కస్టడీకి ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మనకు